పవిత్ర మీకోసం ఆయన. రండి శ్రీనివాస్, ఏంటి సోనీ టీవీ కొనడానికి వచ్చారా? లేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. ఏం చూస్తున్నావు పవిత్ర? ఏంలా, ఎప్పుడూ బడుగు జీవి మీ వెనకాల ఉంటాడు కదా, లేడేంటా అని చూస్తున్నాను. చీచీచి, ఈ మధ్య వాడు మొహమే చూడడం లేదు. నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. అది ఏంటంటే, ఏదో లవ్ మూడ్ లో ఉన్నారనుకుంటాను. అయ్యో అలాంటిదేం లేదు పవిత్ర. టెన్షన్ అవ్వకండి, నేను నా మనసులో ఏముందో చెప్పేస్తాను. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ అనుకుని చెప్తున్నాను. ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. కట్ చేశాడు. చెప్పను, చెప్పు. గౌతమ్ అని నా క్లోజ్ ఫ్రెండ్, సంవత్సరంన్నరే అయ్యింది మాకు పరిచయం అయ్యి. ఫస్ట్ నాతో ప్రపోజ్ చేయడానికే మాట్లాడాడు, కానీ నాకు లవ్ నచ్చదు అనగానే ఫ్రెండ్ అయ్యాడు. ఈ క్షణం వరకు నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు. కానీ కొన్నాళ్ళుగా నాకే తెలియకుండా వాడిని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ కన్ఫర్మ్ అని అనుకోలేను. వాడు లేకుండా నేను బతకలేనని అనిపిస్తే ఆ రోజు వాడితో చెప్పాను. నేనే ఇలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, నన్ను తలుచుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. అయ్యో, ఏమైంది వీనికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి ఇప్పుడు ప్రాణంలో చూసుకున్న కూతురు నమ్మించి నన్ను మోసగించి సగం చంపేసింది. నా ప్రేమని పంచుకున్న కొడుకు పూర్తిగా చంపాడు. వాడు ఈ ఇంటి గడప తొక్కాడంటే నేను జీవితం గడప దాటినట్టే. బేజవాడా, ఏంటమ్మా మనూరికే బయలుదేరాను. సీను, మీ నాన్నకి